రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు మళ్ళీ ఒక మంచి జాన్ డీర్ ట్రాక్టర్ సెట్ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. అది కూడా జాన్ డీర్ 5310. ప్రజెంట్ మార్కెట్లో మంచి బండి అయితే అనొచ్చు. ఎక్కువ బండ్లు ఈ మోడల్యే కనబడతాయి అన్న జాన్ డీర్లో వచ్చేసరికి. అండ్ ట్రాక్టర్తో పాటు మనకు ఓనరు ఒక గ్రీన్ రూటోవేటరు, గుంటుక, పల్టీ నాగన్లు 3 అయితే ఇస్తున్నాడన్న. మంచి ధరకైతే బండి అయితే అమ్మకానికి అయితే వచ్చిందన్న. మోడల్ బండి అనొచ్చు. ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు మరియు ట్రాక్టర్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో అయితే కవర్ చేశానన్న. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ల యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు పంపండి అన్న. ఎటువంటి ట్రాక్టర్ అయినా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ బండి ఫోటోలు ఈ నంబర్కి సెండ్ చేసేయండి అన్న. ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తొందరగా జాయిన్ అయ్యండి అన్న. యూట్యూబ్లో అప్లోడ్ చేయకన్నా ముందు మన వాట్సాప్ గ్రూప్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాన్ డీర్ 5310 ట్రాక్టర్ అన్న. జాన్ డీర్లో 5310 అనే మోడల్ బండి అయితే అనొచ్చు. బండి వచ్చేసరికి నీట్ అండ్ గుడ్ కండిషన్లో అయితే ఉందన్న. ట్రాక్టర్కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. నేరుగా తీసుకొని ఫీల్డ్ పైనకి అయితే ఎక్కించుకోవచ్చు, అలాంటి కండిషన్లో ట్రాక్టర్ అయితే ఉన్నదన్న. సింగిల్ ఓనర్ బండన ఒక చేతి పైన నడిచిన బండి అయితే అనొచ్చు. ముఖ్యంగా దీని మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ ట్రాక్టర్ వచ్చేసరికి 2017 మోడల్ ట్రాక్టర్ అన్న. 2017 మోడల్ ట్రాక్టర్. అండ్ టైర్ల కండిషన్ విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా 70% లైఫ్ అయితే ఉందన్న. టైర్లది వచ్చేసరికి 70% లైఫ్ అయితే ఉందన్న. సింగిల్ ఓనర్ కాబట్టి ఒక చేతి పైన నడిచింది, మంచి మెయింటెనెన్స్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు అన్న. ఇక పేపర్ల విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్లు అవైలబుల్గా ఉండి అన్నీ క్లియర్గా ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడన్న. ఇక ఈ ట్రాక్టర్తో పాటు మనకు ఓనరు ఒక 3 సామాన్లను అయితే ప్రొవైడ్ చేస్తున్నాడన్న. 3 ఇంప్లిమెంట్స్ అయితే ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు. అందులో మొదటిగా ముందుది జాన్ డీర్ రూటర్ అన్న. ఇది వచ్చేసరికి రూటోవేటర్, అది కూడా జాన్ డీర్దే గ్రీన్ రూటోవేటర్. రూటోవేటర్ వచ్చేసరికి కొత్త కండిషన్లో అవుతుందన్న. చాలా తక్కువగా నడిచింది. సాఫ్ట్ కానీ బ్లేడ్ల కండిషన్ కానీ చాలా బాగుందని ఓనర్ చెప్తున్నా. చాలా తక్కువగా నడిచిన రూటోవేటర్ కాబట్టి నీట్ అండ్ గుడ్ కండిషన్లో అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ రూటోవేటర్తో పాటు ఒక గుంటుక ప్రొవైడ్ చేస్తున్నాడన్న. గుంటుక కూడా రీసెంట్గానే తీసుకోబడ్డ గుంటుక అన్న, కొత్త కండిషన్లో అవుతుంది. మీరు ఫోటోలో చూస్తేనే అర్థమవుతుండొచ్చు ఎంత కొత్త కండిషన్లో గుంటుకుందనేసి. అండ్ వీటి రెండు కాకుండా మన ఓనరు పల్టీ నాగన్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాడన్న. అది హైడ్రాలిక్ ప్లవ్ అయితే అనొచ్చు. అండ్ ఇవి కూడా బాగానే ఉన్నాయన్న, గుడ్ కండిషన్లో ఉన్నాయి. కర్రలు కానీ మొత్తం బాడీ కానీ ఓకే, గుడ్ కండిషనే ఉందన్న. అండ్ ఈ 3 ఇంప్లిమెంట్తో కలిపి మన ఓనరు బండి కూడా ప్రొవైడ్ చేస్తున్నాడన్న. అన్ని పేపర్లు అవైలబుల్గా ఉండి అన్నీ క్లియర్గా ఉన్నాయన్న. ఈ మొత్తం సెట్కి కలిపి ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు మీకోసం మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్లు మార్కెట్లో ఎక్కడా దొరకని ధరలో మన ఛానల్లో వస్తూనే ఉంటాయన్న. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదన్న. ఒక్కసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి అన్న. మన ఛానల్లో ఉన్న ట్రాక్టర్లు మార్కెట్లో ఎక్కడ కూడా మీకైతే దొరకాయన్న. నేరుగా రైతుల నుంచి వస్తాయి, ఎలాంటి డీలర్లు కానీ మీడియేటర్లు కానీ ఉండరన్న. కాబట్టి మంచి కండిషన్లో ఉన్న బండ్లు మన ఛానల్లో మీకు లభిస్తాయన్న. ఒకసారి చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఈ బండికి ధర ఓనరు 7 లక్షలు అయితే చెప్తున్నా. వాళ్ళ పర్సనల్ పనికి వాడామని చెప్తున్నా. ఓనర్ వచ్చేసరికి మాట్లాడుకున్నట్లయితే ఈ 7 లక్షల్లో కూడా తగ్గింపు అయితే చేయడం జరుగుతుందన్న. ప్రైస్ వచ్చేసరికి 7 lakhs చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు కూర్చున్నట్లయితే ఖచ్చితంగా బండి ధర అయితే తగ్గిస్తాడన్న ఓనర్ వచ్చేసరికి. ఇక లొకేషన్ వచ్చేసరికి ఈ ట్రాక్టర్ మనకు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ అనే ఏరియా నుంచి అమ్మకానికి అయితే వచ్చిందన్న, తెలంగాణ స్టేట్. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి జహీరాబాద్ ఏరియా, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ స్టేట్ అన్న. ఇక ఈ ట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారనుకుంటారో ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడా కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. కింద కామెంట్ బాక్స్లో ఓనర్ నంబర్ అయితే ఉంటుందన్న. మీకు బండి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఒకసారి ఓనర్తో మాట్లాడుకొని బండి దగ్గర వెళ్ళి బండి మొత్తం చెక్ చేసుకొని మీకు ఓకే అనుకుంటేనే బండి తీసుకోండి తప్ప దయచేసి ఎవరికి కూడా అడ్వాన్స్లు అయితే ఇవ్వకండి అన్న. ఆన్లైన్ పేమెంట్స్ అయితే చేయకండి. మీరు బండి మొత్తం ఓకే అన్నాకనే బండి అయితే తీసుకోండి అన్న. సో ఇదే అన్న ఇవాటి వీడియో. ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ అయితే తీసివేయడం జరుగుతుంది, అది గమనించగలరన్న. మన ఛానల్లో చాలా తొందరగా ట్రాక్టర్లు అయితే అమ్ముడుపోతాయన్న. ఎందుకంటే నేరుగా రైతుల నుంచి వస్తాయి, తక్కువ ధరలు ఉంటాయి, మంచి కండిషన్లు ఉంటాయన్న. అందుకే తొందరగా వెళ్ళిపోతాయి. సో మీరు మిస్ కాకుండా చూసి తీసుకున్నారనుకున్నట్లయితే వీడియోని లైక్ కొట్టండి అన్న. కింద లైక్ బటన్ ఉంటుంది. ఛానల్ని కొత్తగా చూస్తుంటే రెడ్ కలర్లో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకున్నా మన ఛానల్ మీకు ఉపయోగపడుతుందన్న ఖచ్చితంగా. సో ఇదే వాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ట్రాక్టర్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్.